హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు కన్నయ్య మాటలు ఛానల్. సో ఇవాళ ఏంటంటే మొన్న కృష్ణాష్టమికి కృష్ణుడిని మేము ఆపోజిట్లో పెట్టి ఎట్లా డెకరేషన్ చేసుకున్నాం కదా, తీసేటప్పుడు జస్ట్ కొంచెం గట్టిగా అంటే పడుతుందని చెప్పి పట్టుకుంటాం వల్ల జస్ట్ సైడ్లో ఇలా కొంచెం క్రాక్ వచ్చిందనమాట. ఇట్లా పట్టుకొని సెట్ చేసేలోపు అదంతా లోపలికి వెళ్ళిపోయిందనమాట. ఇప్పుడు ఎలాగో వినాయక చవితి సీజన్ కదా, దీన్ని నార్మల్గా ఫిక్స్ చేసి ఇచ్చేస్తారు కాబట్టి వెళ్ళామన్నమాట ఒకసారి. అంటే సీజన్ కాకపోయినా సరే ఇట్లా బొమ్మలు చేసే వాళ్ళ దగ్గరికెళ్తే అది జస్ట్ వాళ్ళ దగ్గర వైట్ కలర్ పౌడర్ సంథింగ్ ఉంటది. అది మిక్స్ చేసేసి రాసేస్తారనమాట. అయితే కనిపించిన బొమ్మల దగ్గరల్లా ఆగాము. బట్ ఏంటంటే వీళ్ళు ఓన్లీ తయారు చేసిన తర్వాత పెయింటింగ్స్ అవే. మార్నింగ్ ఉంటారు వర్కర్స్, ఈవినింగ్ టైమ్ అయింది ఇప్పుడు ఉండరు అని చెప్పారు. సో బట్ ఇంకా డైరెక్ట్ మేము ఎక్కడైతే తీసుకున్నామో అది కొంచెం దూరం అనమాట. బట్ వెళ్ళే దారిలో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అడుగుదామని చెప్పి వెళ్ళాము. సో అక్కడికెళ్ళిన తర్వాత వీళ్ళైతే ఎంత స్పీడ్‌గా సెట్ చేసి ఇచ్చేసారంటే, మేము దారిలో ఆల్మోస్ట్ ఒక 4, 5 మెంబర్స్‌ని అడిగాము. ఆ టైంలో వీళ్ళ దగ్గరికొచ్చినా ఈ పాటికి అయిపోయేదనమాట. సో ఫస్ట్ అయితే అక్కడ ఎక్కడైతే జస్ట్ లైట్‌గా మనకి బ్రేక్ అయిందో ఆ ప్లేస్‌లో వాళ్ళైతే న్యూస్ పేపర్ పెట్టేసారనమాట. ఎందుకంటే వీళ్ళ ఫిల్లింగ్ చేస్తున్నప్పుడు ఆ క్రీమ్‌కి దాని దగ్గర మనకి లోపలికి వెళ్ళిపోకుండా జస్ట్ బేస్ లాగా న్యూస్ పేపర్ పెట్టేసారనమాట. తర్వాత వీళ్ళేసిన క్రీమ్ లైట్‌గా అతుక్కోవడానికో మరి దేనికో అయితే వాటర్ అయితే అప్లై చేస్తున్నారు లైట్‌గా. అండ్ దెన్ నీట్‌గా వాటర్‌లో పౌడర్ మిక్స్ చేసేసుకొని చేసేస్తున్నారు. చాలా సింపుల్‌గా జస్ట్ వితిన్ ఒక 5-10 మినిట్స్‌లో చేసేసారనమాట. అండ్ అది వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ ఆగమని చెప్పారు. బట్ మేమేం చేసామంటే ఈలోపు మొత్తం అంటే లైట్‌గా కలర్ అంతా పోయింది గదా అని చెప్పి వాటికి కూడా కలర్ ఎయమని చెప్పేసాము. ఇచ్చినప్పుడు అవన్నీ చెప్తే చెయ్యమని చెప్తారు. అందుకే మిడిల్‌లో ఇది క్లియర్ అయిపోయిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి చెప్పాము. సో, ఆ పౌడర్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం వాటర్‌లో చేసుకొని ఒక థిక్ కన్సిస్టెన్సీలాగా చేసుకొని జస్ట్ ఫింగర్‌తో ఇట్లా ఎక్కడైతే మనకి లైట్‌గా బ్రేక్ అయిందో దాన్ని ఇట్లాగా అప్లై చేసి ఎక్సెస్ అంతా రిమూవ్ చేస్తున్నారనమాట. ఇది మనం తెచ్చుకొని పౌడర్ నెక్స్ట్ టైమ్ ఏమైనా అట్లా అయితే తీసేసుకుందామని అనుకుంటారేమో. బట్ వాళ్ళు చాలా అంటే వాళ్ళకంటే టెక్నిక్స్ ఎలా పూయాలి ఏంటి అని తెలుస్తది. మనం వేసామంటే అదొక అతుకులాగా మనకు తెలిసిపోయిద్దనమాట. ఎవరు చేసే వర్క్ వాళ్ళకే నీట్‌గా వస్తుంది. చాలా బాగా చేశారు ఆయన మాత్రం. జస్ట్ వితిన్ 5 మినిట్స్‌లో అదంతా నీట్ చేసేశారు. కదా ఎంత బాగా చేశారో అసల అక్కడ అట్లా బ్రేక్ అయిందని కానీ ఏమన్నా తెలుస్తుందా మనకి? ఏం తెలియకుండా చేశారు. సో, ఇది అయిపోయింది అని చెప్పే లోపే మేమేం చేసామంటే మనకిప్పుడు యెల్లో పార్ట్ ఉంది గదా, ఎక్కడైతే మొత్తం బొమ్మలో ఆ పార్ట్ అన్నిటికి మళ్ళీ రీపెయింట్ వేసి దాని మీద చమ్కీ యాడ్ చేయమని చెప్పామనమాట. సేమ్ బిఫోర్ ఎలా ఉందో అలాగా. లైక్ కొంచెం షైన్ అయితది మనకి రెగ్యులర్‌గా చూసేదానికన్నా ఫస్ట్‌లో మనం పర్చేస్ చేసినప్పుడు ఎలా అయితే ఉంటుందో అంటే కలర్ షేడ్ అవుట్ అవుతుంది కదా, సో అలా షేడ్ అయిన ప్రతి ప్లేస్‌లో వేయమని చెప్పేసాము. అది కూడా చాలా నీట్‌గా, క్లీన్‌గా చేశారు. సో చూసేయండి అది గూడా. ప్రాసెస్ చేస్తున్నప్పుడు లోపల ఎందుకో నాకు అసలు లోపలికెళ్ళి చూడాలనిపించిందనమాట. ఎంత బాగున్నాయో బయట నుంచయితే. సో లిటరల్లీ నేను వెయిట్ చేశాను లోపలికెళ్దామని. సరే ప్రాసెస్ ఎలాగో చేస్తున్నారు గదా అని చెప్పి లోపలికొచ్చాను.
చాలా అంటే చాలా బాగున్నాయి వీళ్ళ దగ్గర మాత్రం. సో, ముందు ఆల్మోస్ట్ అంటే ఇవన్నీ సేల్ అవుతాయో లేవో తెలీదు గానీ, బట్ ప్రతి ఒక్క పీస్ చాలా అంటే చాలా బావుంది. ఇంకా వీడియోలో మేబీ క్లియర్‌గా తెలియట్లేదేమో గానీ, రియల్‌గా చూస్తున్నాను గదా! సో, చాలా క్లియర్‌గా ఉందనమాట. అండ్ మనకెక్కడైతే లైట్‌గా అది బ్రేక్ అయ్యి వాళ్ళేసారో అది సేమ్ అదే ప్లేస్‌లో ఇంకొంచెం ఇట్లాగా చేయమని చెప్పామనమాట. అక్కడ గూడా కలర్ వేసి చెమ్‌కి యాడ్ చేయమని చెప్పాము. అదేం కనిపియకుండా లైక్ నార్మల్‌గా కూడా కనిపియట్లేదు. బట్ ఇట్ వాస్ సో గుడ్ అనమాట ఆఫ్టర్. సో, దీన్ని మాత్రం తీసుకెళ్ళేటప్పుడు కానీ, తీసుకొచ్చేటప్పుడు గానీ చాలా అంటే చాలా జాగ్రత్తగా తేవాలి. తీసుకెళ్ళేటప్పుడు ఎలాగో బ్రేక్ అయిందని జెప్పి
నార్మల్‌గా తీసుకెళ్ళకూడదు. ఎందుకంటే ఆ బ్రేక్ అయిన ప్రెషర్ ప్లేస్‌లో మళ్ళీ మనం హ్యాండ్ పెడితే ఇంకా బ్రేక్ అవ్వటానికి ఛాన్స్ ఉంటుంది. వాళ్ళు ఏదైతే కవర్ చేశారో అది చేయలేరు కూడా మళ్ళీ తరువాత. ఇంకా తీసుకొచ్చేటప్పుడు ఎందుకు జాగ్రత్త అంటే, ఎక్కడ కవర్ చేసిందంతా మళ్ళీ మనం చేయి పెడితే మళ్ళీ నార్మల్‌గా వచ్చేసిద్దో అనని అనుకుంటున్నాము. సో, చాలా నీట్‌గా అసలు ఇంకా నైట్ టైమ్ అయితే ఇంకా షైన్ అవుతుంది. ఎంత బాగా చేశారంటే సింపుల్‌గా. సో, చూసేయండి అసలు ఎంత డీటెయిలింగ్‌గా క్లియర్‌గా యెల్లో ఉన్న దగ్గర మాత్రం మళ్ళీ షైన్ పెట్టారో. నాకైతే చాలా బాగా నచ్చేసారు. మా కన్నయ్య అండ్ రాధమ్మ చాలా బాగున్నారనమాట. సో, మీకెలా నచ్చిందో కూడా డెఫినెట్‌గా కామెంట్ చేయండి. అండ్ మనకు కూడా ఇంట్లో ఇట్లాగా పొరపాటు జరుగుతూ ఉంటుంది. సో, మీరు కూడా అది ఎక్కడంటే అక్కడ పెట్టేయకుండా ఇట్లా ట్రై చేయండి కవర్ అప్ చేయడానికి. వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తే నీట్‌గా చేస్తారనమాట. అండ్ దీనికి మొత్తం వాళ్ళు జస్ట్ 200 రూపీస్ తీసుకున్నారు. సో, నాకైతే చాలా నచ్చింది. మీకెలా కూడా నచ్చిందో కామెంట్ చేయండి.